మనసిస్తావా పార్ట్ 16. ఈవినింగ్ టైం డాక్టర్ వచ్చి తనని టెస్ట్ చేస్తూ ఉండడంతో నిద్ర నుండి మెలుకుని ఉలిక్కిపడింది డాక్టర్ని చూడగానే. రిలాక్స్, ఎందుకలా భయపడుతున్నారు అంటూ ఆమెని టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి, మీరు చాలా త్వరగా కోలుకుంటున్నారు. ఇది నేను అసలు ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు ఫాలో అవుతున్న డైట్ని టైంకి ఫాలో అవ్వండి అని చెప్పి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత టైం చూసిన రూపాలికి 6 అయినట్టు తెలుస్తుంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి రాత్రి పగలు తేడా లేకుండా గడిచిపోతుంది అనిపించింది. మెల్లగా బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళొచ్చి బోరుగా అనిపించి బాల్కనీలోకి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసుకొని. అప్పుడే సూర్యకాంతి తగ్గుతూ ఉండడంతో చల్లగా ఉంది వాతావరణం. ఆ చల్లని వాతావరణంలో చుట్టూ చూస్తూ నించున్న ఆమెకి కనిపించినంత దూరం మొక్కలతో గార్డెన్ తప్ప ఒక మనిషి కానీ కనీసం పక్షి కూడా కనబడలేదు. అబ్బా, ఇంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఇలా మనుషులకి బయట ప్రపంచానికి ఎలా దూరంగా ఉంటారో నాకైతే ఒక్కరోజు కూడా గడవదు. బయటకు వెళ్ళకుండా మనుషులలో కలవకుండా మరి ఈయన ఎలా ఉంటాడో అనుకుంటూ చూపు దూరం నుండి దగ్గరకి తెచ్చి రైట్ సైడ్ చూసిన ఆమెకి శౌర్య తన డాగ్స్తో కలిసి ఆడుకోవడం కనబడింది. చాలా రోజుల తర్వాత వాటికి టైం ఇవ్వడం వల్ల చాలా హుషారుగా ఆట ఆడుతూ మధ్య మధ్యలో అతని మీద పడి మొహాన్ని నాకుతూ అతనిని కింద పడేసి తొక్కేస్తూ వాటి మూగ ప్రేమని చూపిస్తున్నాయవి. నైట్ ప్యాంటు, కట్ బనియన్ వేసుకొని ఉన్న అతనిని మెలితిరిగిన కండలకి అంత చల్లని వాతావరణంలో కూడా చెమటలు ఫుల్లుగా పట్టేస్తే ఆ చెమటలు కూడా ముత్యాల్లాగా మెరుస్తున్నాయి తెల్లని అతని ఒంటి తీరుకి. పరిగెత్తుతున్న అతని బాడీ ఫిట్నెస్ స్పష్టంగా తెలుస్తుండగా రోజు క్లీన్ షేవ్తో ఆఫీస్కి వచ్చే అతను ఈరోజు ఇంటి దగ్గర ఉండి షేవ్ చేయకపోవడంతో కొంచెం రఫ్గా కనబడుతున్న గడ్డం కూడా అతనికి అందాన్ని తెస్తే, అతని పొగరుని చూపించే నల్లటి మీసాల మధ్యలో ఎర్రగా ఉండి కొంచెం వించుకున్న అతని పెదవుల వల్ల మరింత అందం వచ్చింది శౌర్యకి. ఒత్తైన తలకట్టు, చురకత్తుల లాంటి కళ్ళు, విశాలమైన ఛాతీ, వీ షేప్ కలిగిన జిమ్ బాడీతో అతనిని చూస్తున్న రూపాలి చేతులు రైలింగ్ మీద తెలియకుండానే బిగుసుకుంటే, అలాంటి అతను తనని పట్టుకోవడం గురించి వచ్చి కాళ్ళు చిన్నగా వరకడం మొదలు పెడితే అతని కండలు ఆమె గొంతు తడి ఆరిపోయేలా చేస్తున్నాయి. అయినా కూడా శౌర్యనే చూస్తూ అక్కడ నిలబడ్డ ఆమె తన పరిస్థితిని కూడా మర్చిపోయి చాలాసేపే నిలబడి ఉండిపోయింది. కాసేపటికి చీకట్లు కమ్ముకోగా, ఎనఫ్ ఫర్ టుడే, గో టు యువర్ రూమ్ అని వాటికి చెప్పగా బుద్ధిగా ఒకదాని తర్వాత ఒకటి అవి 3 తన స్థానానికి వెళ్ళిపోగా, అప్పటి వరకు ఆడిన ఆటలకి ఒకసారి ఒళ్ళు విరుచుకొని లోపలికి నడిచాడు చెమటలు తుడుచుకుంటూ శౌర్య. తన కళ్ళ ముందు నుండి అతను వెళ్ళిపోయిన తర్వాత కానీ ఈ ప్రపంచంలోకి రాలేకపోయింది రూపాలి. అప్పటికి ఆమె కాళ్ళు వణకడం అలాగే దాహంగా అనిపించడంతో నుదిటికి పట్టిన చెమటలని చేతులతో ఆడుకుంటూ అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి వాటర్ తాగుతూ ఉండగా డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు శౌర్య. అతను అలా సడన్గా రావడంతో కంగారుగా తన చేతిలోని బాటిల్ని వదిలేసి అతని వైపు చూసింది టెన్షన్గా. ఆమె కళ్ళలో కనబడుతున్న బెదురుకి
కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూశాడు శౌర్య. అతని చూపులకి సారీ, చేయి జారిపోయింది అని చెబుతూ నిలబడలేక బెడ్ మీద కూర్చుంది. వెంటనే ఆమెనే చూస్తూ మెయిడ్ని పిలిచి అక్కడంతా క్లీన్ చేయించి అతను వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు శౌర్య. అతను లోపలికి వచ్చినప్పటి నుండి తెలియని టెన్షన్తో గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టిన ఆమె గుండె అతను వాష్రూంలోకి వెళ్ళిన తర్వాత కానీ తగ్గలేదు. దాంతో గుండె మీద చేయి వేసుకొని రిలాక్స్ అవుతూ ఇంకా తగ్గని చెమటలని తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చుంది. ఇంతలో డోర్ తీసిన సౌండ్ రావడంతో టక్కున కళ్ళు మూసుకుంది టెన్షన్గా రూపాలి. ఫ్రెష్ అయి వచ్చిన శౌర్య తల తుడుచుకుంటూ బెడ్ మీద పడుకున్న రూపాలిని చూసిన అతను ఆమె బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకోవడం చూసి డ్రెస్ వేసుకుంటూ ఏంటిది తేడాగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ, ఏంటి ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు వెటకారంగా. అతని మాటలకి మెల్లగా కళ్ళు తెరిచిన ఆమె మెల్లగా లేచి కూర్చొని లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది చిన్నగా. మరేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఎయిర్ సెట్ చేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు. నేను బాగానే ఉన్నాను అని డాక్టర్ చెప్పారు. అయితే చటుక్కున కళ్ళు ఎత్తి అతని వైపు చూస్తూ ఒక్కసారి మా అమ్మని చూడాలనుకుంటున్నాను. చూసి ఏం చేస్తావు? చెప్పాను కదా ఆవిడ బాగానే ఉంది అని. కానీ నాకు చూడాలని ఉంది. అవసరం లేదు, ముందు నువ్వు రికవరీ అయితే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ముందు నీ గురించి నువ్వు చూసుకో. ఇంతలో హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో ఈ టైంలో ఫోన్ ఏంటి అనుకుంటూ అక్కడ మాట్లాడితే రూపాలికి తెలిసిపోతుందని లిఫ్ట్ చేసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.